అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మారుతి సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లైఫ్, టెక్ మహేంద్ర, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 25,400 దగ్గర ఉంది. బీఎస్సీ సెన్సెక్స్ 83,310 దగ్గర కొనసాగుతా ఉంది. ఇటు నిఫ్టీ 500 23,492, నిఫ్టీ బ్యాంక్ 57,100 దగ్గర ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ 38,335 దగ్గర కొనసాగుతా ఉంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. రైట్ సార్, కొన్ని కాలర్స్ కూడా ఉన్నారు మీతో మాట్లాడడానికి. శివారెడ్డి గారు కాలర్. శివారెడ్డి గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రైట్, మీ డౌట్ ఏంటో అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. డిక్సన్ టెక్నాలజీ నేను 15,360 తీసుకోయినాను సార్. ఇప్పుడు నా రేట్ ఆల్మోస్ట్ వచ్చి కొద్దిగా పెరిగింది. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చా లేదా అనేది ఒకటి చెప్పండి సార్. నెంబర్ 2 వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ 1190s లో ఉంది సార్. అది కొద్దిగా ఉంచుకోమంటారా లేకపోతే ఎట్లా సార్? అది ఎంతవరకు మనం ఎస్టిమేట్ చేయొచ్చు సార్? అది ఈ రెండు చెప్పండి. యాక్సిస్ బ్యాంక్ కదండి సార్. ఓకే అండి. డెక్సన్ టెక్నాలజీస్ విషయానికి వస్తే అంటే డెక్సన్ టెక్నాలజీస్ ఇది ప్రతి అంటే లాస్ట్ ఒక కోవిడ్ తర్వాత మరి ముఖ్యంగా గమనిస్తే ట్రెండ్ లో కొనసాగుతూనే ఉంది. మధ్య మధ్యలో ఒక కొంచెం వీక్ గా ఉన్నా కూడా మళ్ళీ బౌన్స్ కావడం చూస్తున్నాము. అదేవిధంగా రిజల్ట్స్ కూడా డెక్సన్ లో కానీ గమనిస్తే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్ గా లాంగ్ రన్ ఉద్దేశం ఉంటే అంటే మీ ఉద్దేశం ఒక 4-5 ఏళ్ళు ఉంటే మీరు కంటిన్యూ చేయండి. బట్ షార్ట్ టర్మ్ వ్యూ తో మాత్రం కొంచెం మళ్ళీ ఈసారి ఇప్పుడు రిజల్ట్స్ ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది. రిజల్ట్స్ ఎలా ఉంటాయి చూసుకొని అప్పుడు డెసిషన్ అంటే రిజల్ట్స్ బాగుంటే ఇంకా మన నెక్స్ట్ ఒక 2-3 నెలల వరకు ట్రెండ్ అనేది ఇప్పుడు కొంచెం సైడ్ వేస్ లో ఉంటాయి, కొంచెం అప్ ట్రెండ్ లోకి రావడానికి అవకాశం ఉంది. న్యూ హైస్ వెళ్ళవచ్చు. ఒకవేళ రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేస్తే ఇదే లెవెల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక యాక్సిస్ బ్యాంక్ విషయానికి వస్తే అంటే యాక్సిస్ బ్యాంక్ కంటిన్యూగా ఇది అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ గా మీరు వదిలేయచ్చు. స్లోగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది. పెద్ద అద్భుతాలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఫాస్ట్ గా పెరిగిపోయి ఒక 30% అటువంటి రిటర్న్స్ పర్ యానం ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అరౌండ్ 16 to 18% పర్ యానం దీంట్లో మనం ఆ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ సార్, మీతో మాట్లాడడానికి శివ గారు ఉన్నారు. శివ గారు నమస్కారం. నమస్కారం శేషు గారు. డౌట్ అడగండి సార్. ఒక 2 years కోసము 20-30% ప్రాఫిట్ కోసం నివా భూపా ఒకటి ఫెడరల్ బ్యాంక్ తీసుకోవచ్చా అండి ఈ రేట్ లో? 2 years కోసం కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ 20-30% ఫర్ 2 years. ఫెడరల్ బ్యాంక్ స్లోగా ఉంటుందండి, తీసుకోవచ్చు. అంటే మీరు ఆలోచన కూడా ఏంటి అంటే మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా భారీగా అనుకోవడం లేదు. ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే మీరు తీసుకోవచ్చు అండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ గా కన్సిడర్ చేసి మీరు తీసుకోవచ్చు. కానీ నివభూపా గమనిస్తే ఇది కూడా ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఈ స్టాండ్ లో హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉన్నారు. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకటి థింగ్ ఏంటంటే కొంచెం మార్జిన్స్ పెరిగించాలంటే స్టాక్ బాగా ఇక్కడ నుంచి ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ కి కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్. యోగానంద్ గారు సార్ కామెంట్స్ ఉన్నాయి కొన్ని. ఐఎమ్ హోల్డింగ్ గ్రావిటా ఇండియా 1840లో ఉందండి సార్, 5% లాస్ లో. కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. హోల్డ్ చేయండి అండి. 5% 6% లాస్ లో ఉండడం అనేది సాధారణ స్టాక్ మార్కెట్ లో. హోల్డ్ చేయండి. ఎటువంటి ఫండమెంటల్స్ లో మనకి ఎటువంటి నెగిటివ్ గా పరంగా ఈ ప్రస్తుతానికి లేదు. ఈ రీసైక్లింగ్ లో ఉన్న కంపెనీస్ కి మన ఇండియాలో నెక్స్ట్ ఒక 10 ఏళ్ళు బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే గ్రావిటా కావచ్చు, డెక్సన్ కావచ్చు, ఇవన్నీ కూడా భవిష్యత్తు ఉంటుంది.
కాకపోతే కొనే పాయింట్ ఇంపార్టెంట్ అంటే మనం బాగా పెరిగి వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అయినప్పుడు కొంటే ఆబ్వియస్ గా ఆగిపోవడం లేకపోతే అక్కడ నుంచి కింద పడడం జరుగుతుంది. గ్రావిటీ 27 దాకా వెళ్ళి 1000 పాయింట్స్ ప్రస్తుతానికి కరెక్ట్ అయింది. 1600 ఆ లెవెల్ లో కొంచెం స్టాక్ ఆగడానికి అవకాశం ఉంటుంది. చూడండి నెంబర్స్ కూడా చూడండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే గ్రావిటీ మీద కూడా నేను పాజిటివ్ గా ఉన్నాను. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. సోర్స్ సొల్యూషన్స్ యాక్షన్ కనెక్ట్ చేస్తూ 2 లాభాల్లో ఉన్నామండి. రాబిట్ బుక్ చేసుకోవచ్చా, ఎంత వెయిట్ చేయొచ్చా? ఒకటి యాక్షన్ అర్థమైంది, ఇంకోటి అండి ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ ఏసీఈ. ఓకే అండి, మీరు ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ లో మాత్రం మీరు ప్రాఫిట్ తీసుకోండి. ఫస్ట్ మీరు ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ లో ప్రాఫిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అంటే రిజల్ట్స్ ఇంతకుముందు దానికి ఒకటే చెప్తానండి, ఆల్రెడీ రిజల్ట్స్ స్టార్ట్ అయింది కాబట్టి రిజల్ట్ సీజన్ లో కొంచెం ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా అంటే ఈ రోజు సైడ్ వేస్ లో ఉండి కొంచెం వాల్యూ బాగా ఉంది అనుకోవడం, లేకపోతే రిజల్ట్స్ బాగా వస్తాయి అనుకున్న స్టాక్స్ పెరుగుతాయి. కాబట్టి రిజల్ట్ చూసుకొని మీరు ఎగ్జిట్ తీసుకోండి ఎఫ్ఎస్ఎల్ లో అయితే. తర్వాత యాక్షన్ కన్స్ట్రక్షన్ అయితే కంటిన్యూ చేసుకోండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే దీన్ని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా ఒక 1100 మధ్యలో బాగా ఎక్కువ రోజులు కన్సాలిడేట్ అయింది. సో మళ్ళీ ఒక ర్యాలీ ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి ర్యాలీ వస్తే ఇది 2000 రూపీస్ అంటే క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2000 అంటే నెక్స్ట్ 5 నెలలకు 6 నెలలు కాదు, అట్లీస్ట్ ఒక 1.5 year పడుతుంది. ఖచ్చితంగా మంచి రిటర్న్స్ మీకు ఇక్కడ నుంచి కూడా యాక్షన్ కన్స్ట్రక్షన్ లో రావడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, కిషోర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు సార్. నా దగ్గర యూకో బ్యాంకు 34 రూపీస్ 50 పైసలు ఉన్నాయి సార్. అవి హలో ఓకే వింటున్నారు, మాట్లాడండి. అవి యూకో బ్యాంక్ 34 రూపీస్ లో ఉన్నాయి సార్. 34.55 పైసలు ఉన్నాయి. అది ఎగ్జిట్ కామంటారా సార్, లేకపోతే యావరేజ్ ఏమంటారా సార్? ప్రెసెంట్ 31.9. మీరు ఎగ్జిట్ అనేది యావరేజ్ వద్దండి, ఉన్నది కంటిన్యూ చేసుకొని మీరు మీ రేట్కి వచ్చినప్పుడు ఇంకా 2-3 రూపాయలు లాస్ లో ఉన్నారా అది రావచ్చు. వచ్చినప్పుడు మీరే చూసుంటారు, టైం వేస్ట్ అయిపోతుంది కదా. మీరు 30 రూపాయలు ఉంది కదా, 40 రూపాయలు ఉంది కదా కొనడం అనేది కరెక్ట్ కాదని పదే చెప్తూ ఉంటాను. మీరు బ్యాంకింగ్ లో మీకు గమనిస్తే నేను 1.5 year కరూర్ వైశ్య బ్యాంక్ చెప్తూనే ఉన్నాను. అది చూడండి, అది 100 రూపాయల నుంచి ఎక్కడికి వచ్చింది, 270కి వచ్చింది రోజు. సో ఇంత బాగా పెరిగిన బ్యాంక్ మీకు ఏది చెప్పండి. కాబట్టి మీరు చాలా అంటే చాలా డైనమిక్స్ ఉంటాయండి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. కాబట్టి యూకే బ్యాంక్ ఆ టైంలో ఒక 1.5 year బ్యాక్ అన్ని పిఎస్ పెరిగే, దాంతో పాటు యూకే బ్యాంక్ లేకపోతే ఇంకో అదర్ బ్యాంక్స్ పెరిగే టైంలో ఎగ్జిట్ తీసుకోవాల్సిన టైంలో అందరూ కొన్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే యూకే బ్యాంక్ హోల్డ్ చేసి లో ఎగ్జిట్ తీసుకొని వేరే బ్యాంక్ కి షిఫ్ట్ కాండి. రైట్ సార్, వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు నమస్కారం. తెలుసుకోవాలనుకున్నారా సార్? మాట్లాడండి సార్. ఒకటి ట్రాన్స్టైల్ లైటింగ్ ఒక 30% ప్రాఫిట్ లో ఉన్నా సార్. నా ప్రాఫిట్ బుక్ చేయమంటారా లేకపోతే అట్లా కంటిన్యూ చేయమంటారా? మళ్ళీ ఒకటి కిర్లోస్కర్ బ్రదర్ ఒకటి కొంచెం లాస్ లో ఉన్నా సార్. 2300 తీసుకున్నా, జస్ట్ లాస్ లో ఉన్నా సార్. ఏమైనా యావరేజ్ చేసుకోమంటారా? కిర్లోస్కర్ క్రాంప్టన్ కిర్లోస్కర్ బ్రదర్ ఒకటి కొంచెం లాస్ లో ఉన్నా సార్. 2300 తీసుకున్నా రీసెంట్ గా, లాస్ లో ఉన్నా. ఇంకొకటి ట్రాన్స్టైల్ లైటింగ్ అది ఒక 30% ప్రాఫిట్ లో ఉన్నా సార్. ప్రాఫిట్ బుక్ చేయమంటారా లేకపోతే అట్లా కంటిన్యూ చేయమంటారా అని సార్? ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి? క్రాంప్టన్ గ్రేవ్స్ అన్నారు కదా, ట్రాన్స్లైట్ అన్నారు సార్. ఫస్ట్ స్టాక్ అండి ఇది కాదు. ఫస్ట్ స్టాక్ ట్రాన్స్లై లైటింగ్ లిమిటెడ్ 757 లో ఉంది సార్. TRANSRAIL ట్రాన్స్రైల్. ఫస్ట్ క్రాంప్టన్ అన్నట్టు కనపడింది. ఓకే, సో ట్రాన్స్రైల్ లైటింగ్ గురించి అడిగారండి. ప్రస్తుతానికి కంటిన్యూ చేసుకోండి. ఈ స్టాక్ మీరు కంటిన్యూ చేసుకోండి. ఆల్రెడీ 30% ప్రాఫిట్ లో ఉన్నారంటున్నారు. కంటిన్యూ చేసుకోండి. రీసెంట్ గా బాగా పెరిగింది, అయినా సరే ఎక్స్పెన్సివ్ అయితే కాదు. మీరు కంటిన్యూ చేసుకోండి. రీసెంట్ గా ఐపీఓకి వచ్చిన కంపెనీ ఇది. సో ఇవన్నీ కూడా అంటే ఎటువంటి పవర్ ట్రాన్స్మిషన్స్ పవర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నిటికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఇది కూడా మంచి ఫీచర్ కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. తర్వాత కిర్లోస్కర్ బ్రదర్స్ గురించి అడిగారు. లాస్ట్ లో ఉన్నాను అన్నట్టుగా విన్నాను, బట్ ఇది కూడా మంచి కంపెనీనే. దీన్ని కూడా మీరు కిర్లోస్కర్ బ్రదర్స్ మీకు అడిగింది అదే అయితే కంటిన్యూ చేసుకోండి. రైట్ సార్. మస్తాన్ రావు గారు కామెంట్ సార్. జియో ఫైనాన్స్ ఒకటి, తర్వాత ఐటీసీ హోటల్స్, CDSL ఈ కరెంట్ రేట్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. ఈ 3
జియో ఫైనాన్స్ రీసెంట్ గా బాగా పెరిగింది. ఇప్పుడు ఎగ్జిట్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. సో సో కాబట్టి నా ఉద్దేశం ప్రకారం జియో ఫైనాన్స్ మీద నేనైతే ఎగ్జిట్ అని చెప్తానండి. తర్వాత అండి ఐటీసీ సార్, తర్వాత సిడిఎస్ఎల్ కంటిన్యూ చేసుకోండి. మళ్ళీ మార్కెట్స్ బాగున్నాయి, మళ్ళీ కొత్త డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి సిడిఎస్ఎల్ కి నెక్స్ట్ ఒక 2-3 ఏళ్ళు ప్రాబ్లం లేదు. ఒకవేళ పడితే మార్కెట్ పడితే ఆబ్వియస్ గా ఇది కూడా కిందకి వస్తుంది. రీసెంట్ గా మనం చూసాం రూపీస్ దాకా వచ్చింది. సో మళ్ళీ అక్కడి నుంచి పెరిగింది కాబట్టి అట్లా అటువంటి డిప్స్ అయితే వస్తాయండి, కంటిన్యూ చేసుకోవాలి. ఎట్లయితే నష్టాలు కొనసాగుతున్నాయి. మనతో పాటు శేషు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి లక్ష్మీరాజు గారు ఉన్నారు కాలర్. లక్ష్మీరాజు గారు నమస్కారం అండి. నమస్తే శేషు గారు. మాట్లాడండి. నమస్తే అండి. సార్ టెక్స్మర్ రైలు 220లో ఉన్నాయి సార్, ఒక 500. అది ఇంకొకటి సిఎస్బి బ్యాంక్ అనేది 380 రూపాయలలో ఉన్నాయి సార్. ఇది ఉంచుకోమంటారా అమ్ముకోమంటారా? రెండోది ఏమన్నారంటే ఫస్ట్ టెక్స్మర్ రైలు, అది రెండో స్టాక్ ఏమన్నారు? రెండో స్టాక్ సిఎస్బి బ్యాంక్. సిఎస్బి ఓకే, సిఎస్బి బ్యాంక్ గురించి అడిగారు ఒకటి. తర్వాత టెక్స్మో గురించి అడిగారు. ఆల్రెడీ లాస్ లో ఉన్నాము, మీరు అయినా కంటిన్యూ చేసుకోండి. లాస్ లో ఉన్నా కూడా మీరు కంటిన్యూ చేసుకోండి. రీసెంట్ గా మీరు చూసే ఉంటారు 120 లెవెల్స్ నుంచి చాలా ఫాస్ట్ గా దగ్గరగా 180 దాకా వచ్చింది క్లోజర్ గా. రిజల్ట్ పరంగా చాలా బాగున్నాయండి. అది మనం ఎప్పుడైతే రిజల్ట్స్ బాగలేవో ఎగ్జిట్ తీసుకోవాలి, కానీ రిజల్ట్ బాగున్నా ఇట్లా పడినప్పుడు యాడ్ చేసుకోవాలి. బట్ మీరు యాడ్ చేసుకున్నారు నాకు తెలియదు, బట్ హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. లాంగ్ టర్మ్ లో ఇది ఇంకా కొంచెం ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సిఎస్బి బ్యాంక్ చాలా చిన్న బ్యాంక్ అండి. ప్రస్తుతానికి దీన్ని మీరు కంటిన్యూ చేయండి. ప్రస్తుతానికి కంటిన్యూ చేయండి. చాలా బ్యాంకింగ్ లో చాలా చిన్న బ్యాంకు. బట్ ఎటువంటి బ్యాంక్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు రిజల్ట్స్ చాలా కీన్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. సో గ్రోత్ తగ్గితే మళ్ళీ స్టాక్ పడడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేస్తుంది. రైట్ సార్, ఆనంద్ గారు ఉన్నారు కాలర్. ఆనంద్ గారు నమస్కారం. ఆనంద్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. వరుణ్ బెవరేజెస్ అండ్ ఎల్ఎన్టీ ఈ ప్రైస్ లెవెల్స్ లో ఎంత తీసుకోవచ్చు సార్ 1 year టైం ఫ్రేమ్కి? వరుణ్ బెవరేజెస్ తీసుకోవచ్చండి. మామూలుగా ఇది ఏంటి అంటే మన ఇండియాలో ఈ ఆల్కహాలిక్ ఏదైతే ఉంటుందో ఆల్కహాలిక్ వాటి మీద ఆల్కహాలిక్ కూల్ డ్రింక్స్ లేకపోతే కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇటువంటి వాటి మీద మనము అంటే వాడకం అనేది వెస్టర్న్ కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంది. కాకపోతే ఫ్యూచర్ లో బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. రీసెంట్ గా ఇది కొంత వీక్ గానే ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఈసారి మాన్సూన్ ఎర్లీగా రావడము, తర్వాత సమ్మర్ అనుకున్న దానికంటే ముందుగానే క్లోజ్ కావడం, దాని కారణంగా ఇది వీక్ గా ఉంది. బట్ మీరు 1 year కాకుండా మీరు ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే తీసుకోవచ్చు అండి. వరుణ్ బెవరేజెస్ మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ఎల్ఎన్టీ ఆబ్వియస్ గా మనం ఎల్ఎన్టీ అనేది మన దాదాపు సెక్టర్ అని కాదు, ఇన్ఫ్రా అంతా బాగుంటే ఆటోమేటిక్ ఎల్ఎన్టీ బాగుంటుంది. కాకపోతే సైజ్ పరంగా పెద్దది కాబట్టి ఎల్ఎన్టీలో రిటర్న్స్ మీకు భారీగా మనం 30%, 40% అట్లా ఉండవండి, లిమిటెడ్ గా ఉంటాయి. కాబట్టి రెండు కూడా మంచి స్టాక్స్, రెండు కూడా పూర్తి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఉంటాయి. రైట్ సార్, గంగాధర్ గారు ఉన్నారు సార్ కాలర్. గంగాధర్ గారు నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు సార్. కోఫర్జ్ ఒకటి పర్సిస్టెంట్ ఇప్పుడు తీసుకోవచ్చా అండి ఇప్పుడు డిప్ లో? ఒక్కసారి స్టాక్ పర్సిస్టెంట్ అండ్ కోఫర్జ్ ఒకటి, తర్వాత పర్సిస్టెంట్ అవును సార్. పర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్ అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ రెండు కూడా టెక్నాలజీ బేస్డ్ తీసుకున్నారు. కాకపోతే రెండు కూడా మీరు ఏంటి అంటే మిగతా టెక్నాలజీ కంపెనీస్ వీక్ ఉన్న టైంలో కూడా ఇవి, ఫర్ ఎగ్జాంపుల్ పర్సిస్టెంట్ అనుకోండి, లాస్ట్ మీరు చాలా కంపెనీస్ రిజల్ట్స్ అంత గొప్పగా రాకపోయినా కూడా ఇది మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. కాబట్టి నేను రెండు కూడా ఫ్రెష్ బయింగ్ అంటే కాదండి, కొంచెం ఆగండి. పర్సిస్టెంట్ లో ఫ్రెష్ బయింగ్ వద్దు, కొంచెం ఆగండి. బాగా మనకి కరెక్షన్స్ లో కొనుక్కోవాలి. రెండు కూడా ఏంటి అంటే మీరు
చెప్పిన స్టాక్స్ రెండు కూడా ఏంటంటే రీసెంట్ డేస్ లో బాగా పెరిగి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కి ఎంటర్ అవుతున్నాయి. సో అన్నప్పుడు మీరు ఇంటర్లో కొనకూడదు, కొంచెం వెయిటెడ్ వాచ్ బెటర్ అంటే. రైట్ సార్, కృష్ణారెడ్డి గారు ఉన్నారు కాలర్. కృష్ణారెడ్డి గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. టీఎఫ్సీ స్టాక్ 10% లాస్ లో ఉన్నాం సార్, ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా, సేల్ చేయమంటారా సార్? ఏమన్నా ఒక్కసారి కృష్ణారెడ్డి గారు. సార్ అది బిఎస్సీ షేర్ 10% లాస్ లో ఉన్నాం సార్, ఇప్పుడు అది హోల్డ్ చేయమంటారా, సేల్ చేయమంటారా? సార్ బిఎస్సి 10% లాస్ లో ఉన్నారు. అవును సార్. బిఎస్సి మళ్ళీ న్యూ హైస్ కి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే దీనికి ఆల్రెడీ అంత న్యూస్ అంతా కూడా వచ్చేసి అందరూ బిఎస్సి గురించి స్ట్రీట్ మొత్తం కూడా దీని గురించి మాట్లాడుకోవడం లాస్ట్ ఒక 3 నెలలుగా 4 నెలలుగా మనం చూస్తున్నాం. సో లోపలి కింద వస్తుంది. ఇది కూడా ఏంటి అంటే స్టాక్ మార్కెట్లు ముందుకు వెళ్తూ ఉండి కొత్త డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతుంటే వీళ్ళకి మార్జిన్స్ పెరుగుతాయి, అనేది బాగా పెరుగుతాయండి. ఎందుకంటే వీళ్ళకి పెట్టుబడి ఫర్దర్ గా పెట్టుబడి పెట్టుకొని క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్ కాదు. ఏంటంటే ఆల్రెడీ ఈ బిజినెస్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉంటుంది, కొత్తగా క్లయింట్స్ యాడ్ అవుతుంటే చాలా పోతూ ఉంటుంది. కాబట్టి హోల్డ్ చేయండి, లాస్ లో ఉన్నా కూడా హోల్డ్ చేయండి. కాకపోతే ఇమీడియట్ గా పెరిగే అవకాశాలు అయితే లేవు. ఇంకా కొంచెం కిందకి బిఎస్సి రావడానికి కూడా అవకాశం ఉంది. దగ్గర అనుకోవడం బిఎస్సి విషయానికి వస్తే 2 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం. సతీష్ గారు మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ ప్రెజెంట్ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఒకటి బట్ రెడ్డి సోర్స్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఒకసారి స్టాక్ నేమ్ చెప్పండి. జిఆర్ ప్రాజెక్ట్స్ జిఆర్ ఇన్ఫ్రా మీరు లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా తీసుకోవచ్చు. రీసెంట్ గా మీరు గమనిస్తే అంటే లాస్ట్ క్వార్టర్ కానీ చూస్తే మీరు బాగా రిజల్ట్స్ పోస్ట్ చేసిందంటే దానికి ముందు అంత గొప్పగా లేదు. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ అద్భుతంగా ఉందని కాదు, బట్ దానికి ముందుతో పోల్చుకుంటే ఎంతో కొంత లేదనిపించాయి. మీరు హోల్డ్ చేయొచ్చండి. జిఆర్ ఇన్ఫ్రా లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చు. మన ఇండియన్ హైవేస్ ఏవైతే ఉన్నాయో హైవేస్ బాగా అంటే ఎక్కువగా బిజినెస్ అంతా కూడా హైవేస్ మీద ఉందండి. అంటే హైవే ప్రాజెక్ట్స్ వీళ్ళు చేస్తుంటారు అనమాట 70%. కాబట్టి గవర్నమెంట్ స్పెండింగ్ అనేది హైవేస్ మీద చాలా ఎక్కువ ఫ్యూచర్ లో స్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జిఆర్ ఇన్ఫ్రాని మీరు కంటిన్యూ చేసుకోండి, ఆ ఫ్రెష్ గా కూడా కొనుక్కోవచ్చు. రైట్ సార్, ఆనంద్ గారు ఉన్నారు కాలర్. ఆనంద్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ నమస్కారం అండి. నమస్తే శేష్ గారు. సార్ ఇప్పుడు కంటైనర్ కార్పొరేషన్ ఈ రేట్లో కొనొచ్చా? ఒకటి. రెండోది డ్రీమ్ పోల్స్ కొన్నాను 220 రూపాయల్లో. అది మీరు చెప్తేనే, మీరు రికమెండ్ చేస్తేనే కొన్నాను డ్రీమ్ పోల్స్. ఓకే, కొంచెం దాని గురించి చెప్పండి సార్. సో కంటైనర్ కార్పొరేషన్ విషయానికి వస్తే కంటైనర్ కార్పొరేషన్ మీరు ఫ్రెష్ గా కొనవచ్చు అని అడిగారు, అంతేనా అండి? అవును సార్. కంటైనర్ అయితే వద్దులేండి. కంటైనర్ కార్పొరేషన్ కన్నా మీరు వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోండి. డ్రీమ్ బోక్స్ విషయానికి వస్తే ఇది కానీ గమనిస్తే రీసెంట్ గా భారీగా పడ్డం చూస్తున్నాము. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, చూద్దాం ఫ్యూచర్ లో ఎన్నుకోవడము ఏదన్నా దీనికి పాజిటివ్ న్యూస్ రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయండి. లైక్ దాన్ని వాళ్ళు దీన్ని తీసుకోవడం ఏదో జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా బిజినెస్ మోడల్ గురించి నేను గతంలో చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎయిర్పోర్ట్ సర్వీసెస్ మరి ముఖ్యంగా లాంచ్ సర్వీసెస్ లో ఉన్నారు. దీంతో పాటు అదర్ తర్వాత ఫుడ్ అండ్ బెవరేజెస్ కానివ్వండి, స్పా, వెల్నెస్ ఇటువంటి సర్వీసెస్ లో ఉన్నారు. ఫ్యూచర్ అంతా కూడా మనం చూస్తున్నాం ఎయిర్ ట్రాఫిక్ అనేది బాగా పెరిగింది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు లైక్ అగ్రిగేటర్ గా ఉన్న కొన్ని బ్యాంక్స్ ఐసిఐసి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీ సర్వీసెస్ మాకు ఈ మధ్య న్యూస్ చూస్తున్నాము. బట్ చూద్దాం, కంపెనీ ఇంతవరకు ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ కంపెనీ ఏముంటుంది, అదేవిధంగా రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా అంశాలు ఉన్నాయి. అప్పుడు కొంతకాలం అయితే వెయిట్ అండ్ వాచ్ అంటాను. ఫ్రెష్ గా పైకి ఉన్న పొజిషన్ మాత్రం హోల్డ్ చేసుకోండి. ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే డెఫినెట్ గా యాడ్ కూడా చేసుకోవచ్చు. రైట్ సార్, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు కాలర్. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు. టెక్మో రైలు లాస్ ఉంది సార్, 150 తీసుకున్నాను, 180 తీసుకున్నాను సార్. టెక్స్మో రైలు ఆల్రెడీ చెప్పామండి. టెక్స్మో రైలు కంటిన్యూ చేసుకోండి. కిందకు వస్తే మరింత కరెక్షన్స్ యాడ్ చేసుకుంటూ ఉండండి. మీరు ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, అందరూ కూడా
పెరుగుతున్నప్పుడు వెంటబడి మంచి స్టాక్స్ ని మంచిదేనా చెడైనా కొనడం కాదండి, పడుతున్నప్పుడు దాన్ని కొనుక్కోవాలి. సో ఇట్లా ఇట్లా చూడండి 120 నుంచి 180 తెలియదు 177 దాకా వచ్చింది. సో ట్రేడింగ్ పరంగా కూడా ఒక 6 నెలల్లో మనకి మంచి రిటర్న్ వచ్చింది అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం హైలో కొన్న వాళ్ళు కూడా హోల్డ్ చేయండి. ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ కరెక్షన్స్ లో అలా వస్తే అప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు రిజల్ట్స్ కూడా చూసుకోండి. ప్రతి క్వార్టర్ కూడా ప్రతి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ప్రతి క్వార్టర్ రిజల్ట్స్ ఒక్కసారి మీరు చూసుకోండి. రిజల్ట్ ఖచ్చితంగా అందరు చూసుకోవాలండి. చూసుకొని ఒకవేళ మరీ దారుణంగా ఉన్నాయి అంటే ఏమైనా కాల్ తీసుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి అయితే టెక్స్ట్ మాకు కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్ సార్, సంతోష్ గారు ఉన్నారు కాలర్. సంతోష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మ్యూట్ లో పెట్టండి, టీవీ చూడకండి, డైరెక్ట్ గా శేషు గారితో మాట్లాడండి. మ్యూట్ లో పెట్టినాను సార్, చెప్పండి. మాట్లాడండి, మీ డౌట్ అడగండి శేషు గారితో. సిగ్మా ఎస్జిఎస్ శ్రీరామ్ ఫైనాన్స్ కొనొచ్చా ఇప్పుడు? హలో సార్ శేషు గారు. స్టార్ట్ పేరు శ్రీరామ్ ఫైనాన్స్ అంటే ఒకటి, శ్రీరామ్ ఫైనాన్స్ సిగ్మా ఎస్జిఎస్. ఓకే అండి. సిగ్మా ఎస్జిఎస్ శ్రీరామ్ ఫైనాన్స్ విషయానికి వస్తే రీసెంట్ మీరు చూస్తే లాస్ట్ ఒక 6 నెలలుగా ఎన్బిఎఫ్స్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ బాగా ముందుకు వెళ్తున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్ మీద నేను పాజిటివ్ ఉన్నాను, కొనుక్కోవచ్చు. కరెక్షన్స్ లో మీరు కొనుక్కోవచ్చు. తర్వాత సిగ్మా ఎస్జిఎస్ టెక్నాలజీస్ గురించి అడిగారు. ఇది బాగా స్ట్రాంగ్ గానే ఉంది, షార్ప్ గా పెరిగింది. కాకపోతే ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. నేనైతే దీన్ని కొంచెం ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ శేషు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.